పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. Please stay on the line. आप जिस व्यक्ति హలో గోపి, చెప్పు. ఎక్కడున్నా? ఫ్రీగా ఉన్నావా? ఫ్రీనే ఉన్నా, వీక్ ఆఫ్ కదా, ఇంట్లోనే ఉన్నా. చెప్పు. ఏం లేదు, నీతో ఒక 5 minutes మాట్లాడాలి. పక్కన ఎవరైనా ఉన్నారా? కొంచెం పక్కకు వస్తావా? ఒక 5 minutes మాట్లాడాలి నీతో. ఎవరు లేరు పక్కన, ఒక్కనే ఉన్నా. చెప్పు. సొల్యూషన్ ఏం లేదా దీనికి? వద్దు, చూసినా ఇవన్నీ సెట్ కావు మనకి. నువ్వు వేరే వాళ్ళని వేసుకో పెళ్ళి. గోపి, నీకు ఒక విషయం చెప్తున్నాను. మన విషయం గురించి నేను వేరే సార్ వాళ్ళతో మాట్లాడాను. ప్లీజ్ ఒక 5 minutes నువ్వు వాళ్ళతో మాట్లాడతావా? ఐ హోప్ ఇది సార్ట్ అవుతుందని అనుకుంటున్నా. ఇప్పుడు ఎందుకు చూసినా? ప్లీజ్ అర్థం చేసుకో. ప్లీజ్ టాక్ టు దెమ్. వాళ్ళ లైన్ లోనే ఉన్నారు. ఒక 5 minutes టైం ఇవ్వ ప్లీజ్. గోపి, హలో గోపి. చెప్పండి. నమస్తే నాన్న, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. నాతో పాటు జయ గారు ఉన్నారు, సీనియర్ హోస్ట్. సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నాము. మా గురించి మీకు కొంతవరకు తెలిసే ఉంటుంది. చెప్పండి. రైట్. సో నైస్ ఆఫ్ యూ నాన్న. ఓకే సార్. సో ఎవ్రీథింగ్ ఈజ్ కాన్ఫిడెన్షియల్ గోపి. మా వేదిక మీద ఫస్ట్ టైం బిట్వీన్ ఎంగేజ్మెంట్ అండ్ మ్యారేజ్మెంట్, పెళ్లిపేటల మీద క్యాన్సిల్ అయినటువంటి కూడా మేము చాలా చూసాం. బట్ బిట్వీన్ ఎంగేజ్మెంట్ అండ్ మ్యారేజ్ ఒక కారణం వల్ల క్యాన్సిల్ అయినటువంటి ఒక కేసు సినారియో, ఆ అమ్మాయి ఆగమ్య గోచరం పరిస్థితి, ఎవరికి ఏం చెప్పాలో తెలియదు. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన కారణం ఉందనుకోండి, ఓకే, ఏదో హెల్త్ ఇష్యూ ఉందో, లేదంటే డ్రింకింగో స్మోకింగో ఉంది అనేది. ఇది పెళ్ళికి సంబంధించినటువంటి అంశమే కాకుండా ఒక ఆడపిల్లకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిత్వం, ఒక కుటుంబానికి సంబంధించిన పరువుతో కూడినటువంటి అంశం. అంటే మీరు అర్ధాంతరంగా ఒక నిర్ణయం తీసుకున్నారంటే గుడ్ బై అని. ఎందుకు ఆ కారణాన్ని నిజంగా అదే కారణమా, ఇంకేమన్నా ఉందా? అట్లని కాదు సార్, నేను జనరల్ గానే మ్యారేజ్ చేసుకునేటప్పుడు అమ్మాయి గారు ఏం కట్నం తీసుకోవద్దు, అమ్మాయి నాతో హ్యాపీ ఉంటే చాలు, అమ్మాయి నాతో జెన్యూన్ ఉంటే చాలు అన్న ఫీల్ అనే ఉన్నా సార్. నేను దగ్గర, మీరు నమ్మరు సార్, నా డిగ్రీ అయిపోయిన కాడ నుంచి నేను ఇప్పటి వరకు ఒక 40 to 50 సంబంధాలు చూడొచ్చు సార్. ఓ దేవుడా, మంచి అమ్మాయి దొరకాలి. నేను ఇంతవరకు ఎవరిని లవ్ చేయలేదు, నాకు కూడా అట్లా దొరికితే బాగుండు అన్న చిన్న ఆశ ఉంటది కదా సార్ ఒక అబ్బాయికి. ఓకే, మీ లెక్కలో ఏంటంటే మంచి సంబంధం అంటే 0 love బిఫోర్ మ్యారేజ్, ఐఎమ్ ద ఓన్లీ లవర్ ఆఫ్టర్ మ్యారేజ్, అంతే కదా? ఆ 0 love అనేటటువంటి ఆడపిల్లల్ని ఎత్తుక్కుంటూ మీరు ముందుకెళ్ళారు. యూ షుడ్ బి ద ఫస్ట్ లవర్ అని. అవును సార్. మొన్న రీసెంట్ గా ఎంగేజ్మెంట్ అయిపోయింది సార్ మా ఇద్దరికి. అవును. అమ్మాయి ఫోన్ జస్ట్ క్యాజువల్ గా తీసుకుంటే సడన్ గా మెసేజ్ ఉంది సార్ అమ్మాయి ఫోన్ లో. ఏమన్నా ఉందా మెసేజ్? సాయి అని చెప్పి కాంటాక్ట్ సేవ్ చేసింది సార్. ఏంటి మర్చిపోతున్నావా, మ్యారేజ్ చేసుకుంటున్నావు కదా, ఇక నాకు మెసేజ్ చేయవు, కాల్ చేయవు, నాకేనా వంశీయాన్ని కూడా చెయ్యవా? ఈ వంశీ ఎవరు మధ్యలో? మళ్ళీ సాయి ఒకటితోనే నాకు కూడా తెలియదు మేడం. అంత అన్నాక అసలు నాకు భయం అవుతుంది మేడం. అసలు పెళ్ళి అంటేనే నాకు ఎందుకు కొంచెం వద్దనిపిస్తుంది మేడం మొత్తానికి. నీకంటే ముందు ఆ అమ్మాయితో మాట్లాడినప్పుడు ఏముందంటే, మేము అందరం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం అండి. అబ్బాయిలు ఉండేవాళ్ళు, అమ్మాయిలు ఉండేవారు. కానీ లాస్ట్ 3 years వరకు ఆ కాంటాక్ట్ అనేటటువంటిది ఇదయింది. అందులో ఈ సాయి అనేటటువంటి అబ్బాయి ఒక అడుగు ముందుకేసి ఒక లవ్ స్టోరీ లాంటి నడపడానికి ట్రై చేశాడు. నేను కొంతవరకు ముందుకెళ్ళినా కూడా దిస్ ఈజ్ నాట్ వర్కింగ్ అవుట్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, నువ్వు ఓవర్ పొసెసివ్గా ఉన్నావు, నీకు నాకు వర్కౌట్ అవుతుంది అని చెప్పి కట్ చేసి బ్లాక్ చేసి బయటకు వచ్చింది ఈ అమ్మాయి. అంతవరకు మీరు నమ్ముతారా? చేయలేదు సార్ అమ్మాయి. అంటే అంతవరకు వచ్చిందంటే ఇంత ముందు ఇద్దరు ఎంత క్లోజ్ ఉండొచ్చు సార్. ఒక్క మెసేజ్ చూసారా, ఇంకేమన్నా చూసారా? ఫ్రెండ్ పేరు కూడా పెడుతుందంటే ఏంటిది? అంటే నేను ఇంకా ఆమెని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు మేడం. ఆమెని మీరు మ్యారేజ్ చేసుకోండి, ఎవరినైనా వేసుకోండి, నాకు అంత ఇబ్బంది లేదు. నాకు ఈ మధ్య రీసెంట్ గా న్యూస్ చూస్తుంటే భయం అవుతుంది సార్. కాదు నాన్న, న్యూస్లు చూసి భయపడిపోయి ఎంగేజ్మెంట్లు క్యాన్సిల్ చేసేసుకుంటారు నాన్న. అందులో వంశీ అనేటటువంటి క్యారెక్టర్ కూడా, పేరు కూడా ఈ అబ్బాయి చూశాడంట. మనకు ఒకదానికి క్లారిటీ ఇవ్వలేకే సస్తున్నాం, ఇంకొక క్లారిటీ కావాలి ఇప్పుడు మనకి. ఈ అబ్బాయి వంశీ ఎవరు? ఇప్పుడు అందులో ఏదో పెద్ద కాంప్లికేటెడ్ విషయం అయితే ఆలోచించానండి. ఐ విల్ టెల్ యూ ఫర్ ష్యూర్. మొత్తం ఏంటి అంటే, నేను మీకు ముందే చెప్పాను, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది అని చెప్పేసి. ఈ సాయి అనే పర్సన్ తో నేను వదిలేయడానికి కారణం కూడా వన్ ఆఫ్ ది రీజన్, ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో చాలా మంది మాట్లాడతారు. ఆ అబ్బాయి వంశీ అనే పర్సన్ కూడా మాకు మాట్లాడేది జస్ట్ ఇన్ పర్సన్. ఎందుకంటే అప్పుడు సాయి అనే పర్సన్ తో మాట్లాడుతున్నా కదా, ఇంకో అబ్బాయితో మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి నేను వంశీకి దూరం పెట్టా. ఆ కోపం మీద ఈ పర్సన్ ఏవో కాన్ఫ్లిక్ట్స్ తెచ్చి సాయికి నాకు మధ్య ముందు నుంచే గొడవలు ఉండే, ఈయన ఇంకేంత అది రిలీజ్ చేసేసి అలా చేసేసారు. ఇన్ఫాక్ట్ ఈ సాయిని వదిలేయడానికి కూడా రీజన్ అదేనండి. వేరే ఏ అబ్బాయితో మాట్లాడినా కూడా ఏమంటారు, రిలేషన్ కట్టేయడము, అనుమానించడము, పొజెసివ్ గా ఉండడము. అండ్ ఆ రోజు కూడా మెసేజ్ ఏ ఉద్దేశంతో చేశాడో తెలీదు. నన్ను కోపం తెప్పించడానికి చేశాడో, జెలసీ కోసం చేశాడో తెలీదు.
కాకపోతే ఆ రోజు అలా మెసేజ్ చేశాడు. ఐ ఇగ్నోర్డ్ ఇట్. అసలు ఈ వంశీ అనే పర్సన్ ది అందులో ఏ పాత్ర లేదు నన్ను అడిగితే. కాదు, ఈ మెసేజ్ నువ్వు గోపికి ఫోన్ ఇచ్చి చూపెట్టావా, గోపి యాక్సిడెంటల్ గా చూసాడా? ఎలా ఎలా కనిపించిందమ్మా మెసేజ్ గోపికి? We were just in a conversation. All of a sudden నాకు ఒక టెక్స్ట్ వచ్చింది. రైట్. అది నేను చూస్తే అందులో ఇది ఆల్రెడీ ఒక టెక్స్ట్, ఓపెన్ టెక్స్ట్ ఇది. అప్పుడే చూసానని కాదు. సో అడిగారు ఎవరు సాయి అనే పర్సన్ అడిగితే దాంట్లో ఈ కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ అయింది. నానా ఇప్పుడు ఇది అర్థమైంది కదా గోపి, చెత్తలో చెత్త. ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు ఈ వంశీ అనే వీళ్ళ ఇద్దరి మధ్యన జరిగినటువంటి ఒక పనికిరాని కథలో ఈ అమ్మాయి మధ్యలో శాండ్విచ్ అయిపోయింది. అర్థమైందా? ఆ సాయి అనేటటువంటి వాడు అనుమానం పక్షి, ప్రేమ లేదు ఏమీ లేదు అనేటటువంటిది ఆ అమ్మాయి నిరాకరించట్లేదు. ఎంతో కొంత ఒక చిన్నపాటి జర్నీ అయితే జరిగింది. క్యారెక్టర్ అనేటటువంటిది బహిర్గతం అయ్యేటప్పటికి విత్డ్రా అవడానికి చేసింది. వాడిదేమో వచ్చి ఒక అనుమానం పుట్ట, ఆ అనుమానం పుట్టలో ఉన్న ఒక క్యారెక్టర్ వంశీ అనే క్యారెక్టర్. సో అక్కడి వరకు క్లారిటీ వచ్చింది కదా? లేదు సార్, నాకు నమ్మకం లేదు సార్ అసలు. సార్ మొన్న రీసెంట్ గా గెట్ టుగెదర్ అని చెప్పి ఒక అమ్మాయి గెట్ టుగెదర్ కి వెళ్ళి 3 పిల్లల్ని చంపేసింది. మొన్న రీసెంట్ గా హనీమూన్ అని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ సుపారిచ్చి ఆ అబ్బాయిని చంపేశారు. మన కుక్కట్పల్లిలో కుక్కర్ ఉడకబెట్టి చంపేశారు. రీసెంట్ గా అక్కడ మొత్తం డ్రమ్ లో పెట్టేసి డ్రమ్ లో చంపేశారు. ఎందుకు సార్ పెళ్లి? నాకు అర్థం కాదు. ఇప్పుడు పెళ్లి చేసుకొని సావానికి బుక్ చేసుకున్నట్టే ఉంది కదా సార్ నా పరిస్థితి. మొన్న ఆ అమ్మాయి రిప్లై ఇయ్యలేదని మీకు చెప్తుంది కదా సార్. ఒక నిమిషం సార్ చెప్తుంది కదా, ఒక నిమిషం. అబ్బాయి మైండ్ సెట్ ఎందుకు చెప్తుంది కదా. ఇంకా ఏం నీ ఎదురుకుంటే న్యూస్ పేపర్ ఏమైనా పెట్టి చదువుతున్నావా? ఏం మొత్తం లైన్ గా వచ్చేసిన ఇన్సిడెంట్ అటు నుంచి ఇటు కూడా ఉన్నాయి కదా స్టోరీ. ఏమైతుంది సార్, మొన్న ఈమె జరిగిన సీన్ చూసినాక నాకు అవన్నీ తిరుగుతున్నాయి సార్ ఇట్లా బ్రెయిన్ లో. అబ్బా కాదు నాన్న, ఇప్పుడు అవన్నీ ఇదే టైంలో తిరగాల. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడు తిరిగినాయిగా. నేను అనేది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకో, నేను ఇక్కడ నాన్న ఇప్పుడు ప్రపంచంలో జరిగేటటువంటి అకృత్యాలు అన్యాయాలు ఏవైతే ఉన్నాయో అటువైపు ఆడవాళ్ళ సైడ్ నుంచి జరుగుతున్నాయి, మగవాళ్ళ సైడ్ నుంచి జరుగుతున్నాయి. దాన్ని అంత మాత్రాన ఎక్కడ పడితే అక్కడ హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు జరిగిపోవట్లేదు. ప్రపంచంలో ఇప్పటికీ కూడా మానవత్వం అనేది ఉంది, ప్రేమ అనేటటువంటిది ఉంది, బంధాలు అనేటటువంటిది ఉన్నాయి. ప్రేమలు చాలా సక్సెస్ఫుల్గా పెళ్ళిళ్ళ వరకు వెళ్తున్నాయి. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. నువ్వు ఏదో ఒక సైడ్ ఒక ఫిక్స్డ్ యాంగిల్ తీసుకుని 99.9%లో జరిగేటటువంటి మంచి కార్యక్రమాలన్నీ తీసి పక్కన పెట్టేసి పెళ్లి పీటల వరకు వెళ్ళవలసినటువంటి పెళ్లిని నువ్వు అర్ధాంతరంగా ఆపేయటం ఎంతవరకు న్యాయం గోపి చెప్పు? సార్ ఇప్పుడు మెసేజ్ కి రిప్లై ఇవ్వలేదు సార్ అమ్మాయి. అది కానీ మన మ్యారేజ్ అయినాక ఇచ్చింది అనుకో సార్, నా పరిస్థితి ఏంటి సార్? ఒకటే బంగారం, ఒకటే గోపి, ఎప్పటికైనా కూడా ఆ అమ్మాయి కుక్డ్ అప్ స్టోరీ క్రియేట్ చేయొచ్చు. జరిగింది, తర్వాత నేను బయటకు వచ్చానని చెప్తుందే కానీ వీడు ఒక ఎదవా, వీడు కరెక్ట్ అయినటువంటి వ్యక్తి కాదు, వాడికి నాకు ఇటువంటి సంబంధం ఏమీ లేదు, అన్నా చెల్లెల సంబంధం, ఈ విధంగా ఒక ఆట ఆడుకోవాలన్నా ఆడుకోవచ్చు అమ్మాయి. కానీ ఆ అమ్మాయి ఇప్పటికి కూడా ఓపెన్గా నీకు చెప్పడానికి రెడీ అయ్యింది. కథ వినటానికి నువ్వు రెడీగా ఉన్నావా? నిజమే చెప్తుందని చెప్పి ఇంకా అలా మాట్లాడితే మనం ఏం చేయలేము నాన్న. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నిజాలు, జాతకాలు, ప్రూఫ్లు, ఎవిడెన్సుల పరంగా మాట్లాడుకుంటే కనుక ఏ సంబంధాలు ఉండవు. నువ్వేంటంటే ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్తో ముందుకెళ్ళావు నీ జీవితంలో. అక్కడే ఈ 40 నుంచి 50 సంబంధాలు అనేటటువంటిది మొదలైంది. నీదేంటంటే నాకు ఒక తెల్ల కాగితం లాంటి అమ్మాయి కావాలి, ఆ అమ్మాయికి గతం అనేటటువంటిది ఉండకూడదు, నేనే ఫస్ట్ లవరు, నేనే వన్ అండ్ ఓన్లీ మ్యాన్ ఇన్ అవర్ లైఫ్ కింద ఉండాలి అనేటటువంటిది నీదేదైతే ఆలోచన శైలి ఉందో అది చాలా మంచి ఆలోచన శైలి అనాలో, లేదంటే అసలు వాస్తవానికి చాలా దూరంగా ఉండేటటువంటి ఆలోచన శైలి అనాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 40 నుంచి 50 మంది వరకు డిలీట్ చేశారు. ఈ టైంలో ఒక అమ్మాయి ఇట్లా ప్యూరిటీలో మనకు దొరకదా సార్? ప్యూర్ ఏంటి, ఇంప్యూర్ ఏంటి? ఈ రోజు నీ కళ్ళు ఎదుర్కొంటా ఉన్న నీ జ్యోత్స్న ఎలాంటి వ్యక్తి, ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి, నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుందా? ఇప్పటికి కూడా అమ్మాయి ఏమంటుంది, మేము నాన్న చెప్పాం నీ ఫోన్ కాల్ కలవకముందు, నాన్న ఆల్రెడీ అనుమానం క్రియేట్ అయింది, అలాంటి వ్యక్తి నువ్వు ఏం ప్రయాణం చేస్తావు, పెళ్ళి అయిన తర్వాత 100 ప్రశ్నలు అడుగుతాడు, వదిలేరాదమ్మా అని చెప్తే, కాదండి పెళ్లి, ప్రెస్టీజు, పరువు, గౌరవం అనేటటువంటి అంశాల కంటే ఈ అబ్బాయి నాకు నచ్చాడు, మనస్ఫూర్తిగా నచ్చాడు, ఈ అబ్బాయి నేను కావాలి అని అనుకుంటున్నాను అంది. ఇది ప్యూర్ లవ్ కాదా? ఇది ప్యూర్ లవ్. ఇప్పుడు ఏం ఆధారాలు తీసుకొచ్చి చూపెట్టాలి? ఆ సాయిని, ఆ వంశీని, ముగ్గురిని కూర్చోపెట్టి ఇంకో రచ్చబండి లాంటి కార్యక్రమం నడిపించి అక్కడ న్యాయం చెప్పాలి మేమందరం కూర్చుని? ఇదే అంశం పెళ్ళి అయిన తర్వాత వచ్చుంటే నువ్వేం చేసి ఉండేవాడివి? ఈ భయంకరమైన పరిస్థితి ఆ అమ్మాయికి అప్పుడు కూడా చూపెట్టేవాడవా? తప్పు నాన్న, ఇది ఈ ఆలోచన సైతం నువ్వు ఆధారాలు చూపెట్టు. సాయికి నీకు మధ్యన ఇంతే జరిగింది, ఇంత జరగలేదని ఆధారం చూపెట్టంటే కనుక దయచేసి దండం పెడుతున్నాను, నేనేమీ చేయలేను. అది నీ ఇంగితానికి, నీ ఆలోచనకి నేను వదిలేస్తాను. ఆ అమ్మాయి ఈరోజు నిజాయితీగా ముందుకు వచ్చి నీ ఎదురుగుంటా నిలబడి నువ్వే కావాలి, నువ్వు తప్ప నాకు ఎవరు లేదు, నా పరువు, నా ప్రతిష్టను కాపాడు, నేను సిన్సియర్గా నీ గురించి నేను ముందుకు వచ్చాను, గతం ఉంది బట్ దట్ వాస్ క్లోజ్డ్. ఆడు బుర్రలో కదిలినటువంటి పురుగు మళ్ళీ ఈ అమ్మాయి బుద్ధి తక్కువయ్యి అన్బ్లాక్ చేయడం వల్ల ఆ పురుగు మళ్ళీ బయటకు వచ్చి ఈ మెసేజ్ ద్వారా వచ్చింది.
అన్బ్లాక్ చేయకపోతే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదుగా. వాడి క్యారెక్టర్ కరెక్ట్ లేదు, వాడి ఆలోచన కరెక్ట్ లేదు, పెళ్లి కావాల్సినటువంటి ఆడపిల్లకి ఇలాంటి మెసేజ్లు పంపించడం అనేది వాడి దుర్మార్గత్వం. వాడిని తిట్టిపోయి ఈ అమ్మాయిని ఎందుకు పనిష్ చేస్తున్నారు మీరు? నాకు భయం అవుతుంది సార్, చేసుకుంటే ఇప్పుడు చనిపోనికి మనమే ముందు బుక్ చేసుకున్నట్టు ఎందుకు ఈ బాధ అంతా. గోపి, రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్లు చాలా జరుగుతాయి, ఎందుకని మనం రోడ్డు మీదకి వెళ్ళామా చెప్పావు? నువ్వు చేయవలసినటువంటి వడపోసినటువంటి కార్యక్రమంలో 40 నుంచి 50 సంబంధాలు నువ్వు డిలీట్ చేసి దేవుడు దయ వల్ల అటువంటి నువ్వు చూసినటువంటి 100 సంబంధాల కంటే మంచి అమ్మాయి ఈరోజు నీ కళ్ళెదురుగుంటూ వచ్చింది. నిజాయితీగా అన్ని నిజాలు ఒప్పుకునే ఆడపిల్ల వచ్చింది. ఫ్యూచర్లో నువ్వే కావాలి, ఇదే అసలు సిసలైనటువంటి ప్రేమ అన్నట్టుగా మాట్లాడే ఆడపిల్ల వచ్చింది. ఇంకేం కావాలయ్యా నీకు తమ్ముడు? నీ జాగ్రత్తలకు తగ్గట్టుగానే ఒక అమ్మాయి వచ్చింది. మరీ ఒక వైట్ పేజ్ లాగా ఉండాలి అంటే కనుక అది చాలా కష్టం నాన్న. నీకు పెళ్ళి అవ్వదు జీవితంలో, నేను ఇదైతే మాత్రం చెప్తాను. నిన్ను ఆ అమ్మాయి దగ్గర తీసుకెళ్ళటం అనేది ఎంత ఇంపార్టెంటో, మానసికంగా ఆ అమ్మాయి నిన్ను కోరుకోవటం ఎంత ఇంపార్టెంటో, నువ్వు కూడా అదే స్థాయిలో ఆ అమ్మాయిని కోరుకుని ఎటువంటి అనుమానం లేకుండా ఒక ఫ్రెష్ కాగితంలాగా మీ ఇద్దరు కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి. దాని గురించి 210% క్లారిటీ వస్తేనే నేను నీతో మాట్లాడతాను, ఆ అమ్మాయితో మాట్లాడతాను. లేదంటే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. నీ మైండ్ సెట్లో ఇంకా ఏముంది అనేది ఒకసారి చెప్పాలనుకుంటే అన్నీ చెప్పేసాయి ఇదే వేదికగా. సార్ ఎట్లరు సార్ ఇప్పుడు అమ్మాయిలు, సొసైటీలో అమ్మాయిలు నమ్మదామంటే భయం అవుతుంది సార్. సరే చచ్చిపోతామని చెప్పి ముందు రోజు బుక్ చేసుకున్నట్టు ఉంది సార్ పెళ్లి చేసుకుందామంటేనే. నాకు అసలు నేను ఇట్లాంటి స్టోరీలు ఏమి ఉండకూడదు అని చెప్పి నేను కట్నం కూడా పెళ్లి కాదు, అసలు ఆడజాతి మీదే నమ్మకం లేదు నీకు. ఇప్పుడు ఇంత స్థాయి, ఇంత దిగజారినటువంటి ఆలోచన శైలి, నిజంగా ఈ మాట అనాలి నీకు, దిగజారినటువంటి ఆలోచన శైలి. ఆడవాళ్ళు కరెక్ట్ కాదండి, వాళ్ళు చంపేస్తారండి, ముందే డేట్ బుక్ చేసుకోవటం కదా, పెళ్ళి కాదు కదా, అది డెత్ బెట్ కదా, ఇలా మాట్లాడితే ఇంకేం మాట్లాడతాం మేము? ఏ అమ్మాయి దొరుకుతుంది నీకు జీవితంలో? మీ వీధిలో ఒక 100, మీ పక్కింట్లో ఒక 200 జరిగినాయా? జరుగుతున్నాయి. ఇవి ఎప్పుడు జరిగినాయి, అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి, ఎప్పుడు జరిగినాయి. అమ్మాయిల సైడ్ ఎన్నైతే జరుగుతున్నాయి, అబ్బాయిల సైడ్ కూడా అన్నీ జరుగుతున్నాయి. నువ్వు ఎందుకు వన్ సైడెడ్ ఫోకస్డ్గా మాట్లాడుతున్నావు? రెండు వైపులు జరుగుతున్నాయి. మన దురదృష్టం ఏంటంటే లాస్ట్ 6 monthsలో ఫీమేల్ స్టోరీస్ ఎక్కువ వింటున్నాం. ఏమి ఒక 20 సంవత్సరాలు బట్టి ఓన్లీ ఫీమేల్ స్టోరీస్ ఏం వినట్లేదు మనం. అటు ఉన్నాయి, ఇటు ఉన్నాయి. నేను ఎవరి సైడు నిలబడట్లేదు. ఆ అమ్మాయి ఉద్దేశం, ఆలోచనలో ఒక క్లారిటీ ఉంది, నీ మీద ఒక ప్రేమలో ఒక ప్యూరిటీ ఉంది. ఇంకేం కావాలయ్యా తమ్ముడు? సార్ ఆఫ్టర్ మ్యారేజ్ మళ్ళీ రిపీట్ కాదని చెప్పి నాకు నమ్మకం వస్తలేదు సార్. కొంచెం ఇప్పుడు జాతకం చెప్పలేకపోతున్నాం కానీ ఈ రోజు ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుందని ఆఫ్టర్ మ్యారేజ్ గురించి ఎందుకయ్యా? ఇప్పటి వరకు నీకు ఎంత క్లారిటీ వచ్చింది? నువ్వు మొత్తం అంతా చరిత్ర గురించి, ఫ్యూచర్ అంతా నెక్స్ట్ 70 years వరకు ఫ్యూచర్ అంతా కనిపిస్తే కానీ పెళ్లి చేసుకోవు నువ్వు. ఈ రోజు నీ జీవితం కంటే ఆ అమ్మాయి జీవితానికి కూడా మేము ఒక గ్యారంటీ ఇవ్వాలి, క్లారిటీ ఇవ్వాలి. నిన్ను గెడ్డం పట్టుకుని బతిమాలుకోవాల్సినటువంటి అవసరం లేదు. నీ ఆలోచన శైలి మార్చుకునేటటువంటి ఉద్దేశం, నీకేమైనా బ్రెయిన్లో క్వశ్చన్ మార్క్స్, కొన్ని ఫిక్స్డ్ ఐడియాస్, ఆడజాతి మీద కొన్ని దురాభిప్రాయాలు ఇలాంటివి ఉంటే కనుక వాటికి సంబంధించినటువంటి ప్రతి ప్రశ్నకి పెళ్లికి ముందు నేను క్షుణ్ణంగా విశ్లేషించి నీ క్లారిటీ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. దాన్ని ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటారు. దానికి నువ్వు రెడీ అంటే నేను రెడీ. నిన్ను మార్చడం ఒకటే ఉద్దేశం కాదు, అసలు నీ వ్యక్తిత్వంలో నీకెంత లోతైనటువంటి వేర్లతో కూడినటువంటి ఆలోచనలు ఉన్నాయో ఆ అమ్మాయికి కూడా క్లారిటీ రావాలి. తర్వాత ఆ అమ్మాయిని అడగాలి, అమ్మ వేర్లు ఇంత లోతుగా ఉన్నాయి, మరి ఇవి ఎలా కట్ చేసుకుంటూ వస్తాయి కనుక ఒక 10 సంవత్సరాలు పడుతుంది, మరి ఇలాంటి వ్యక్తితో నువ్వు జర్నీ చేస్తావు లేదా అనేది ఆప్షన్ ఆ అమ్మాయికి కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇంత లోతైన ఆలోచన శైలి ఇప్పుడు వరకు ఆ అమ్మాయి నీ ఫస్ట్ టైం వింటుందని నేను అనుకుంటున్నా. నేను ఆయన మారుతారు, నేను మార్చుకోగలనే నమ్ముతున్నాను. అదంతా కాదు అంటే నేను ఇలానే ఉంటానంటే నేను నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను గోపి నేను మార్చడానికి. కాకపోతే ఇన్ కేస్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది కదా, నువ్వు చెప్పు నీకు ఎలా ఉండాలి, నీకు ఏదైతే ఇష్టమో ఏదైతే నచ్చదో కూర్చొని మాట్లాడుకుందాం అని కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు మిస్అండర్స్టాండింగ్, నీకు ఏవి కావాలో ఏవి వద్దో తెలియకనే ఇంత దూరం వచ్చింది. మాట్లాడుకొని మారుతాడనే నేను నమ్ముతున్నానండి. ఆయన మారాలనే కోరుకుంటున్నాను. అతను మారాలనే కోరిక మాకు కూడా ఉంది, అతను కౌన్సిలింగ్ చేయాలనే ఉద్దేశం నాకు కూడా ఉంది. నేను నా క్లినిక్లో మీ ఇద్దరికి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఏర్పాటు చేస్తాను. అతను అడగవలసిన ప్రశ్నలన్నీ అడుగుతాడు, సమాధానం చెప్పవలసినటువంటి స్థితిలో నువ్వు ఉండు. కానీ ఒకటి, మరీ ఇదే పెళ్లి కుదరాలి, ఈ పెళ్లి ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ముందస్తునే నీ చేతులకి సంఖ్యలు వేసేసుకుని మీరు ఎలా చెప్తే అలాగే ఉంటానండి, ఈ పెళ్ళి అయితే మాత్రం ముందుకెళ్ళాలి, ఈ విధంగా నువ్వు మెట్లు దిగిపోద్దమ్మా. ఎందుకంటే నువ్వేమి ఇక్కడ తప్పు చేయలేదు, నువ్వేమి నేరం చేయలేదు, ఉన్నది ఉన్నట్టుగా అతనికి చెప్పావు. అతను మారాలనే ఉద్దేశం ఎంత కరెక్టో, మారకపోతే ఇందులోంచి బయటకు రావాలనే ఆలోచన కూడా నీకు ఉండాలి అని నీకు ఇద్దరికీ కౌన్సిలింగ్ కావాలి. ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ ఈజ్ నాట్ ఓన్లీ మ్యాచింగ్ బోత్ ఆఫ్ యూ. ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ ఈజ్ నాట్ మెంట్ ఓన్లీ పెళ్లి వరకు తీసుకెళ్ళిపోయి 3 ముళ్ళు కలిపేయాలనే ఉద్దేశం కాదు. వ్యక్తిత్వాలు కలుస్తున్నాయా లేవా, ఆలోచన కలుస్తున్నాయా లేదా, దీర్ఘకాలికంగా మీరిద్దరు ప్రయాణం చేయగలరా లేదా అనే దాని గురించి ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్. వర్కౌట్ అవుతే ముందుకెళ్తారు, వర్కౌట్ అవ్వకపోతే విడిపోతారు. కేవలం ఇమోషన్తోనే ముందు కొట్టుకుపోతున్నావు, ప్రాక్టికాలిటీ నువ్వు ఆలోచించట్లేదు జ్యోత్స్న. సో నీకు కూడా కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏమంటావు, వస్తావా బాబు గోపి?
వస్తానండి. నువ్వు వస్తావు సార్, అతను నాది వస్తాడు. నేనైతే నేను వస్తానండి. నేను ఆలోచించే విధానం తప్పుంది అంటే నేను ఒకసారి వస్తా సార్, వచ్చి మిమ్మల్ని కలుస్తాం. సి గోపి, ఆలోచనలో విధానంలో తప్పుంది అంటే కనుక ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఎవరిని చూస్తూ ఉంటే కనుక వాళ్ళు కూడా ఖచ్చితంగా మీ ఆలోచన విధానంలో తప్పుంది అని అంటారు. అంటే నువ్వు చెప్పేటటువంటి ఇన్సిడెంట్స్ తప్పు అని మేము అనట్లేదు, అవి జరగకూడదు, చాలా దురదృష్టకరమైనటువంటిది. కానీ ప్రతి ఇన్సిడెంట్ మనం పులువుకుని రేపో మాపో మనకు చావు రోజు రాబోతుందిరా భగవంతుడా అనుకుంటే ప్రపంచంలో ఏ పెళ్ళి జరగదు. పెళ్లి తర్వాత సమస్యలు రావా అంటే కనుక ఏ పెళ్ళి జరగదు. సో నా ఉద్దేశం ఏంటంటే సర్దుకుని దిద్దుకుని అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళటం అనేది పెళ్ళి. ప్రతి చోట పీకలు కోసేటాలు కుక్కర్లలో పెట్టి ఉడికిపెట్టేటట్లు జరగవు. అవి ఎక్స్ట్రీమ్ పర్సనాలిటీస్, ఒక కంప్లీట్లీ మెంటల్ డిసార్డర్స్. అవన్నీ క్లియర్ కట్గా ఇలా ఉండాలి అనే ఫిక్సేషన్తో నువ్వు ఉన్నావు. ఆ విధంగా ఈ అమ్మాయి లేదు. లేకపోవటం అంటే కనుక ఆమె ఏదో అప్పుడు తప్పు చేసి ఇప్పుడు కూడా తప్పు చేసి పెళ్లితో కూడా కప్పిపుచ్చేటటువంటి ఉద్దేశం ఉందా జ్యోత్స్నాకి? సింపుల్ క్లారిటీ. ప్రీమెరిటల్ కౌన్సిలింగ్ వరకు కూడా కాదు, ఇప్పుడే చెప్తున్నాను. లేదు, దిస్ ఈజ్ పాస్ట్. నువ్వు ఫ్యూచర్ గురించి అడిగితే నేనేం చెప్పలేను. అప్పుడు 10% జరిగిందని ఎలా చెప్తారు డాక్టర్ గారు? 90% జరగలేదంటే కనుక నేనేం చెప్పలేను. అది నీ ఇంగితానికి నీ కాన్షియస్కి నేను వదిలేస్తున్నాను. బహుశా నీతో ఈ విధంగా మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరు లేరు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నీ ఆలోచన తప్పుదారిలో పోతుంది. అది కరెక్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీరిద్దరు నా దగ్గర రండి. ఓకేనా జ్యోత్స్న? ఖచ్చితంగా మీ మ్యారేజ్ హ్యాపీగా జరుగుతుందనే ఆలోచనలోనే నేను ఉన్నాను. అదే నా నమ్మకం. ఒకప్పుడు అదే జరిగితే కనుక మీ పెళ్లికి పెద్దలుగా మేము ఇద్దరం వస్తాం, నేను జయగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే మా గోపి. థ్యాంక్ యూ అండి, ఖచ్చితంగా వస్తాము. రైట్. అండ్ ఇదంతా కూడా సార్ట్ అవ్వాలని అనుకుంటున్నాను. షూర్ గోపి. వస్తా సార్, వస్తా. నాకు తప్పు ఉంది అని మీరు చెప్తారు కదా, నాకు కూడా ఒకసారి తెలుస్తుంది. అది నేను కూడా ఒకసారి వస్తా, వచ్చి నాకు క్లారిటీ వస్తుంది నాకు కూడా. థ్యాంక్ యూ, యువర్ ఎ నైస్ బాయ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. రైట్ మా జ్యోత్స్న అండ్ గోపి. బాయ్ 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 నాన్న, ఓకే అండి. ఆల్ ద బెస్ట్. ఓకే అండి, బాయ్ సార్. సీ యూ సూన్, సీ యూ Bye, సూన్. ma. బాయ్ బాయ్ బాయ్. రైట్ సార్, వాళ్ళిద్దరూ ఒకసారి వచ్చినప్పుడు కూర్చోపెట్టి, తప్పకుండా మేడం. షూర్. అంటే బలవంతపుది వర్కౌట్ కాదండి. నేను అందుకే రెండు ఆ, doors రెండు open వైపులా చేసి చూడండి చెప్పి కళ్యాణి గారు. రైట్. రైట్, థ్యాంక్ యూ.